మీ అందరికీ నమస్కారం అండి. సిఐఎస్ఎఫ్ వందే మాత్రం కోస్టల్ సైక్లథాన్ 2026 ఈ సురక్షిత తటం సమృద్ధ భారతం అనే థీమ్ మీద ఆధారపడింది. మన సైక్లథాన్ ఆర్గనైజేషన్ సెకండ్ ఎడిషన్ ఇది. సెకండ్ ఎడిషన్ 28 జనవరి నుంచి 22 ఫిబ్రవరి 2026 దాకా ఉంటుంది. ఈ 150 ఇయర్స్ వందే మాత్రం సెలబ్రేషన్ కొరకు దాన్ని కమెమరేట్ చేసేదానికి ఈ వందే మాత్రం కోస్టల్ సైక్లథాన్ 2026ను సిఎస్ఎఫ్ ఆర్గనైజ్ చేస్తుంది. ఈ సైక్లథాన్ టోటల్ డ్యూరేషన్ 25 డేస్ ఉంటుంది. పాన్ ఇండియా లెవెల్లో ఉంటుంది. కోస్టల్ అవుట్ రీచ్ ఇనిషియేటివ్ మీద ఆధారపడి ఉంటుంది. టోటల్ డిస్టెన్స్ కవర్ వచ్చి 66,500 కిలోమీటర్స్ ఉంటుంది. టోటల్ 9 కోస్టల్ స్టేట్స్ని కవర్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ వరకు డే 8 రోజున, దట్ ఈస్ ఇది 28 జనవరి నుంచి 22 ఫిబ్రవరి దాకా ఉంటుంది. దాంట్లో డే 8 వచ్చి ఫిబ్రవరి 4th రోజున మన ఆంధ్రప్రదేశ్లో చేరుకుంటుంది. చిలికా విలేజ్ నుంచి సోంపేట విలేజ్కు వస్తుంది. దట్ విల్ బి ద డే 8. అక్కడి నుంచి సోంపేట నుంచి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వచ్చి డే 11లో ఉంటుంది. తర్వాత కాకినాడ నుంచి మచిలీపట్నం నుంచి చిరాల నుంచి కావలి నుంచి నాయుడుపేట తమిళనాడు దాకా వెళ్తుంది. సో టోటలీ 8 డేస్ డ్యూరేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. టోటల్ 7 లొకేషన్స్ కవర్ అవ్వబోతున్నాయి. దాంట్లో ద టోటల్ డిస్టెన్స్ ఆఫ్ సైక్లింగ్ కవరింగ్ వచ్చి 964 కిలోమీటర్స్ ఉంటుంది. దీంట్లో విలేజ్ ఏరియాస్ ఈ స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఎడిషన్కు సెకండ్ ఎడిషన్కు కంపేర్ చేస్తే మన కోస్టల్ రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది. దీంట్లో కోస్టల్ విలేజెస్ని ఐడెంటిఫై చేశాం. ఈ కోస్టల్ విలేజెస్లో మన కమ్యూనిటీ పార్టిసిపేషన్స్లు, చాలా స్కూల్ చిల్డ్రన్స్తో కల్చరల్ ప్రోగ్రామ్స్, వాళ్ళ ఎంగేజ్మెంటు, నేషనల్ ఇంటిగ్రిటీ వరకు, తర్వాత సెక్యూరిటీ ఫోర్సెస్లో రిక్రూట్మెంట్ కొరకు వాళ్ళతో అవేర్నెస్ చేయడం, ఆ తర్వాత వాళ్లకు దీని గురించి నాలెడ్జ్ ఇవ్వడం, నేషనల్ ఇంటిగ్రిటీ గురించి ఎంకరేజింగ్ చేసేలా కల్చరల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ చేయడం, ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాంట్లో చిన్న ప్రోగ్రామ్స్ అన్ని విలేజ్లో ఉంటాయి. కానీ మెగా ఈవెంట్ వచ్చి విశాఖపట్నంలో అరేంజ్ చేస్తున్నాం. మెగా ఈవెంట్ ఆర్కేపురం బీచ్ లొకేషన్లో ఉంటుంది. మొత్తానికి విలేజెస్ ఐడెంటిఫైడ్ కోస్ట్ ఏరియాల్లో ఏదేదంటే కొప్పిలి విలేజ్ ఉంటుంది, ఫిషింగ్ హార్బర్ ఏరియా వైజాగ్లో, ఉప్పదా విలేజ్ ఉంటుంది, తర్వాత తల్లపల్లం విలేజ్, రామపురం విలేజ్ చిరాల దగ్గర, తుమ్మలపెంట విలేజ్ కావలి దగ్గర, ఆ తర్వాత నాయుడుపేట కొరకు చేరుకుంటుంది. మొత్తానికి ఇలా షెడ్యూల్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ ఓవర్ వ్యూ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండి. అవునండి. సో మెయిన్ మోటో మన సైక్లథాన్ ఏంటంటే ద ప్రైమరీ థీమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆల్రెడీ మీకు చెప్పానండి, సురక్షిత తటం సమృద్ధ భారతం. దాంట్లో ది ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ద కోస్టల్ ఏరియా, మన జనాలు ఏముంటారో కోస్టల్ ఏరియాస్లో వాళ్ళు ద కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఈజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఇంపార్టెన్స్. ఎందుకంటే కోస్టల్ ఏరియాస్లో ఏం జరుగుతుంటాయో అన్ని విషయాల గురించి ప్రతి ఒక్కరికైనా చాలా ఎక్కువ నాలెడ్జ్ కోస్టల్ ఏరియా పీపుల్కి ఉంటుంది. సో దానివల్ల వాళ్ళను మనం నేషనల్ ఇంటిగ్రిటీ తరఫున మనం ఎక్కువగా వాళ్ళని సెన్సిటైజ్ చేస్తే దే విల్ బీ మచ్ మోర్ రెస్పాన్సిబుల్ టు మేక్ ఏ సేఫ్ అండ్ సెక్యూర్ కంట్రీ అండ్ నేషనల్ ఇంటిగ్రిటీ తరఫున. అందువల్ల అదొకటి. ఇంకొకటి ద మెయిన్ థీమ్ ఆల్సో ఈజ్ కమెమరేషన్ ఆఫ్ ద 150 ఇయర్స్ ఆఫ్ వందే మాత్రం సెలబ్రేషన్ అండి. సో కంబైనింగ్ బోత్ ఇన్ ఏ వెరీ సైనర్జిస్టిక్ వే. సో వీఆర్ ట్రయింగ్ టు ప్రమోట్ అండ్ ఆల్సో ఫర్దర్ స్ట్రెంగ్తన్ ద నేషనల్ ఇంటిగ్రిటీ అండి. అండ్ కీ ఆబ్జెక్టివ్స్ వల్ల చెప్పాలంటే కోస్టల్ సెక్యూరిటీ అవేర్నెస్ ఆల్రెడీ చెప్పామండి. తర్వాత తట ప్రహారీస్, మన సమృద్ధ భారతం గురించి, నేషనల్ యూనిటీ అండ్ కల్చరల్ కనెక్ట్, ఫిట్నెస్ అండ్ యూత్ ఎంగేజ్మెంట్. మీకు అందరికీ తెలిసినట్టు ది సెడెంటరీ డిసీజెస్ వల్ల, థర్డ్ మన నాన్ కమ్యూనికేటివ్ డిసీజెస్ వల్ల ఏ ఒక్క ఏజ్ గ్రూప్ అని లేదు, అన్ని ఏజ్ గ్రూపుల్లో డిసీజెస్ వస్తున్నాయి. ఇప్పుడు సడన్ డిసీజెస్, సడన్ డెత్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి ది క్రియేటింగ్ అవేర్నెస్ అమంగ్ ద పబ్లిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అమంగ్ ద స్కూల్ చిల్డ్రన్ అండ్ youth to inculcate in them the healthy habits of physical activity like the cycling is also one of the objectives. And tarvata it's also a tribute to the freedom struggle in commemorating the 150 years of Vande Bharat. These are the main key objectives. Sir, Bhogapuram security ni, airport security ni take up chesara enti alto. Local to global news at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.